హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా వారి కోసం ఉంచాను టిఫిన్. ఆయన తినలేరు, ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళిపోవాలని చేసి వెళ్ళిపోయారనమాట. నేను ఈ బాస్కెట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇది విరిగిపోయిందండి. ఒక దగ్గర ఆటో వచ్చి వెనక్కి టచ్ చేశారనమాట. అప్పుడు ఇది బాస్కెట్ విరిగిపోయింది. చేంజ్ చేద్దామనేసి బాస్కెట్ తెచ్చినా కానీ చేంజ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇక నేను చిన్నోడైతే పెద్ద ఆయన స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. అయితే టిఫిన్ నుంచి రాగానే ఏదో ఒకటి తినేసి నిద్రపోతానండి. అందుకోసం పనులు కొంచెం పెండింగ్ అవుతుంది. వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్ నుంచి కొన్ని వెజిటేబుల్ ఒక్కటే తీసుకొచ్చా, పైనాపిల్. ఇంకా వెరైటీ ఏమీ తేలేదు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయనేసి వేరే ఫ్రూట్స్ ఏం తేలేదు. పైనాపిల్ మనం ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి, ఎక్కువ స్కిన్ తీయకుండా మనం ఒక పై చెక్కు మాత్రం తీసి మళ్ళీ ఒక రౌండ్ ఇలా చెక్కు తీసి పెట్టుకున్నాము అంటే, నేనేం చేస్తా, ఇదైతే పిల్లలకి ఇస్తా, నేను తింటానండి ఈ రౌండ్లు. ఈ చెక్కు అనేది మిక్సీకి వేసి మనం వడగట్టినాము అంటే జ్యూస్ తాగేయచ్చు. అలా అని చెప్పేసి ఎక్కువ వేస్ట్ చేసుకోవడం ఎందుకండి పైనాపిల్. ఈ టిప్స్ ఫాలో అయితే ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ అంబ్రిల్లా ఖరాబ్ అయిందనమాట. ఇలా మొత్తం రౌండ్కి అన్ని పైపులు ఇక్కడ అన్నీ విరిగిపోలేదు పైపులు ఎక్కడ. కాకపోతే అన్నీ కలిసి ఉండే ఈ లైన్ ఖరాబ్ అయిపోయింది. ఫస్ట్ అయితే బైండింగ్ వైర్ ఉండే, అది విరిగిపోయింది. మళ్ళీ నేను ఏం చేసా, మధ్యలో తాళ్ళు కట్టాను. అది కూడా నిన్ననే విరిగిపోయిందండి. రిపేర్ చేద్దామనేసి ఇంక అవ్వట్లేదు, టైం కుదరట్లేదు. ఈరోజు అయితే ఈ అంబ్రిల్లా రిపేర్ చేయడానికి కూర్చున్నాను. ఇక్కడ నేనేం చేశా అంటే 4 వరుసలు ఈ వైర్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందులో దుడ్డుగా ఉంటుంది. 4 వరుసలు తీసుకున్నా. ఇలా అన్నిటికీ 1 by 1 జాయిన్ చేశాను. చేసిన తర్వాత ఏం చేస్తున్నా, ఇట్లా అన్నిటికీ కలిపి ఇక్కడ గ్యాప్ వస్తుందండి. ఫస్ట్ ఎలా ఉందో చూస్తే ఇంక ఇట్లా నాకు వచ్చులే అనుకొని ఇక చేసిన. ఏది ఖాళీగా ఉండడం అంటే ఏది రాదు అనుకునే కంటే ఏదో ఒకటి వచ్చింది ట్రై చేస్తే ఒక్కొక్కటి ఫెయిల్ అయితే ఒక్కొక్కటి సక్సెస్ అవుతాయి. ఆ విషయంలో అయితే ఇక నేను చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏంటంటే ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకైతే. చూసినారా, అయితే స్టార్టింగ్ ఇలా ఉండేది, ఇలా వైర్ ఉండేది, అది విరిగిపోయింది. ఒకసారి నేను తాడు కట్టాను, మళ్ళీ ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు 4 వరుసలు వేసి గట్టిగా కట్టడానికి ట్రై చేస్తున్నా. కాకపోతే నేను అంత స్ట్రాంగ్గా ముడి వేయలేకపోతున్నా. అయితే గట్టిగా నాకు వచ్చినంత లాగి ముడైతే వేసా. ముగ్గులు వేయమంటే వేస్తా కానీ ఇంత స్ట్రాంగ్ పనులు అయితే అవ్వదు. ఏదో వచ్చినట్టు 2 ముళ్ళు వేసాను. ఈ వైర్ కట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ కట్ చేసాము అంటే మళ్ళీ ఆ ముడి ఊడిపోతే మళ్ళీ ఊడిపోతాయి కదా, అందుకనేసి వైర్ కట్ చేయలే, అలాగే పెట్టేసా. ఇక్కడ మా పిల్లలు చూడండి. పండు ప్యాకింగ్ అయిపోయిందా? వీడికి తన్నలు పడాలరా, అస్సలు ఆగట్లేదు వీడు అల్లరిలో. అదే టీచర్ డోర్ తీయమంటుంది, దర్వాజా కోలో. వా ఏయ్, అది వచ్చి మీద పడుతుంది, అవసరమా నీకు? తయారైందా? అయిపోయిందా? హాయ్ పండు. పండు మృదుల్, ట్యూషన్ టీచర్ వీడికి రోజు ఏం పనిష్మెంట్ ఇస్తుంది పండు? ఎట్లా చేస్తావు మురుగా? ఎట్లా ఒకసారి చేయవా పండు? అందరు అడుగుతున్నారు ఎట్లా మురుగా చేస్తావా చిన్నో. బాబో, ఎట్లా? మంచం మీద చెయ్యి, ఎంతవరకు వస్తే అంతవరకు చెయ్యి. మురుగా చెయ్యి. అయితే ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయిందండి అంబ్రిల్లా. ఇంక ఇప్పుడు ఈ భాగం మొత్తం అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ వైపు చుట్టువైపులు అన్నిటి తీసేసినాను. ఈ పైపులలో మళ్ళీ ఇప్పుడు క్లాత్ పెట్టేసేయాలి. ఇప్పుడు క్లాత్ పెట్టేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా చూద్దాము. అంబ్రిల్లా అయితే రిపేర్ అయిపోయింది. నేను అంబ్రిల్లా కూడా రిపేర్ చేసేసిన. నిజం చెప్తున్నా అండి, ఇది నేనే చేసిన, మళ్ళీ అబద్ధం అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.